నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను సింధు. కారు పార్టీ మీద కోపంతో కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్న కల్వకుంట్ల కవిత పక్కా ప్రణాళికతోనే వెళ్తున్నారా? తన ప్రతి ప్రసంగంలో ఆచితూచి సరైన సమయంలో సరైన డైలాగ్ కొడుతున్నారా? ఇంతకీ కవిత రాజకీయ వ్యూహం ఏంటి? ఆమె ఏ ఫార్ములాతో జనంలో బలం పెంచుకునే పనిలో ఉన్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కల్వకుంట్ల కవిత ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తనదైన మార్కు చూపించుకునే పనిలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎంత ఆవేశంగా బయటికి వచ్చారో అంతకు రెట్టింపు ఆలోచనతో జనంలోకి వెళ్తున్నారు. మొన్నటిదాకా తెలంగాణ జిల్లాల్లో అడపాదడపా యాత్రలు చేసిన కవిత తాజాగా జాగృతి జనం బాట కార్యక్రమం చేపట్టారు. తన యాత్రలో భాగంగా మొదటగా తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ జిల్లాను ఎంచుకున్నారు కవిత. ఇంతవరకు బాగానే ఉన్న నిజామాబాద్ వేదికగా ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరదీశాయి. 2019 ఎన్నికల్లో తన ఓటమి వెనుక భారీ కుట్ర ఉందన్నారు కవిత. అంటే సొంత పార్టీ వాళ్లే తాను ఓడిపోవడానికి కారణమంటూ చెప్పకనే చెప్పుకొచ్చారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కవిత ఆరోపణల వెనుక నిజానిజాల సంగతేమో గాని అప్పటి రాజకీయం ఆ విధంగానే నడిచిందన్న వాదన కూడా ఉందట. రెండు 2014 సార్వత్రిక ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత లోక్సభలో పలు కీలకమైనటువంటి బిల్లులపైన తెలంగాణ కోసం పోరాటం కూడా చేశారు. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన కేటాయింపులపైన తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే రాష్ట్ర విభజన హామీల అమలుకు పార్లమెంట్ సాక్షిగా ప్రశ్నించారు. ఒకానొక సమయంలో ఆమె ప్రసంగాన్ని ప్రధానమంత్రి మోదీ కూడా మెచ్చుకున్నట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇక తరచూ ఢిల్లీలో ఉండడంతో కేంద్రంలోని పలువురు కీలక నేతలతో పరిచయాలు కూడా బాగానే పెరిగాయట. ఇక 2019 ఎన్నికల సమయంలో ఆమె ఓటమి వెనకాల ఈ కారణాలు బాగా పనిచేసినట్లు అప్పట్లో నిజామాబాద్ జిల్లాలో ప్రచారం కూడా జరిగింది. పనిగట్టుకొని కూడా ఓ బీఆర్ఎస్ నేత కవిత ఓటమికి కారణమైనట్లు జనంలో బాగా బలమైన టాక్ కూడా నడిచింది. అందుకే మొన్న నిజామాబాద్ సభలో కవిత ఆ సంగతిని ఓ బహిరంగంగా చెప్పినట్లు తెలుస్తుంది. ఇక మరో వాదన కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. తన యాత్రలో కవిత ఎక్కడా తండ్రి కేసీఆర్ ఫోటో వాడడం లేదు. దీనిపైన కూడా తీవ్ర చర్చ నడుస్తుంది. అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాత కవిత కేసీఆర్ ఫోటో వాడడం లేదన్న ప్రచారం కూడా జరుగుతుంది. అంతేకాదు తండ్రి ఇమేజ్ వాడుకొని రాజకీయంగా వెళ్లడం కవితకు ఇష్టం లేదన్న ప్రచారం కూడా ఉంది. ఇక్కడ మరో విషయం కూడా కవిత ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. తెలుగు ప్రజల మనస్తత్వం ప్రకారం రాజకీయ వారసుడంటే కేవలం కొడుకు మాత్రమే కాదు. ఈ విషయాన్ని జనానికి అర్థమయ్యేలా చేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతితో వివాహం, ఆ తర్వాత జరిగిన పరిణామాల తర్వాత అప్పట్లో చంద్రబాబు ఏకపక్షంగా జనంలోకి వెళ్లలేదు. ముందుగా ఎన్టీఆర్ కొడుకులు కుమార్తెల మద్దతు తీసుకున్న తర్వాతే నాటి ప్రభుత్వాన్ని కూల్చేశారు. అందుకే పార్టీ కార్యకర్తలు జనం కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ మొత్తం ఎపిసోడ్ అర్థం చేసుకున్న కవిత తాను ఇప్పుడు కేసీఆర్ ఫోటో వాడితే అది తనకు ప్లస్ అవ్వడం సంగతి దేవుడెరుగు, బూమ్రాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉందని గ్రహించినట్లుగా తెలుస్తుంది. ఇక తన యాత్రకు ముందు కవిత తెలంగాణ జిల్లాల్లో అడపాదడపా పర్యటనలు చేశారు. పేరుకి జాగృతి కార్యకర్తలను కలిసినట్లు చెప్పినా అసలు సంగతి వేరే ఉందన్న ప్రచారం అప్పట్లో జరిగింది. ప్రతి జిల్లాలో బీసీ సామాజిక వర్గంలో బలమైన నేతలతో కవిత మంతనాలు జరిపారట. ఇప్పుడు తాను పెట్టబోయేటువంటి పార్టీలో కూడా బీసీలకే ప్రాధాన్యత ఇవ్వాలనేది కవిత ఆలోచనగా తెలుస్తుంది. ఇక నిజామాబాద్ ప్రసంగంలో కవిత మరో ఆరోపణ కూడా చేశారు. తెలంగాణ ఉద్యమకారులను గాలికి వదిలేశారంటూ నేరుగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశారు. ఈ ఆరోపణ జనంలో కూడా బలంగా వినిపిస్తుంది. అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వెనుక కీలక పాత్ర పోషించిన మేధావులు, జర్నలిస్టులను తనకు మద్దతు పలికేలా కవిత ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తూనే తాను అనుకున్న ఫార్ములాతో కవిత యాత్ర చేస్తున్నట్లు ప్రచారము జరుగుతోంది.